అధిపతి గురువుగా ఉండటం, ఇప్పుడే మన దక్షిణామూర్తి గారు చెప్పినట్టు రాజ్యంలో మనకన్నీ కూడా అభివృద్ధికి సంక్షేమానికి పూర్తి స్థాయిలో గ్రహాల్లో అనుకూలంగా ఉండడం అనేది కూడా ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వానికి కలిసి చేయాల్సిన భావిస్తాం. చెప్పిన దాని ప్రకారం గత సంవత్సరంలో కూడా దైవానుగ్రహం గ్రహస్థితి పూర్తిగా ఉంది. చెప్పిన విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని సుపరిస్థితి సంబంధించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనలు వాటి ప్రకారం అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు పూర్తిగా గ్రహానుకూలత ప్రకారం ముందుకెళ్తూ అభివృద్ధిని సాధిస్తామని తెలియజేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎంపీ గారు జిల్లా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఉమ్మడి జిల్లా కూడా ఈ అభివృద్ధిని తీసుకెళ్లేదానికి అందరూ కూడా ముందుకెళ్తామని ఏదైతే పోయి సంవత్సరం చెప్పినట్టుగా మార్కాపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జూన్లో వెలిగొండ నీళ్ళను కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మన ప్రకాశం జిల్లాలో పోర్టుతో పాటు మనకు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ మా నేతృత్వంలోని సన్నివేశం ప్రాజెక్ట్ కావచ్చు, కొలిసిపాడు కావచ్చు, అదేవిధంగా నిన్ననే సాహసంగా పీజీ మనకి బోట్లో మనోళ్ళు ప్రయాణం చేశారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు, జీకుమార్ గారు అందరూ కూడా ఈ సాగర్మాల లాంటి ప్రాజెక్టులు కావచ్చు, మన జిల్లాలో పూర్వోదయ పథకం కావచ్చు, హార్టికల్చర్లో మన జిల్లాకు చేర్చడం కావచ్చు, వీటన్నింటిలో కూడా మన జిల్లా పురోభివృద్ధి సాధించాలని రేపు ఈరోజు చెప్పినటువంటి ప్రత్యక్షంలో విద్యార్థులకి ఏ రాష్ట్రంలో ఉన్నారో అన్ని శుభాలు చెప్పడం జరిగింది. ఎక్కువ గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా పూర్తిగా ప్రకాశించే విధంగా ఉంటుందని తెలియజేస్తుంటే మరొకసారి అన్ని వర్గాల ప్రజలు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుంటే సెలవు. చైర్మన్ గారు ఇచ్చేసినటువంటి మా ఆఫీసర్స్, నడిపించినటువంటి దక్షిణామూర్తి గారికి, వచ్చినటువంటి ప్రజలకి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ఆఫీసర్స్కి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనకి ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలిపినటువంటి అంశాలన్నింటినీ కూడా మంచి జరిగినప్పుడు మంచిగా, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ దేవుని కటాక్షం మన అందరికీ ఉండాలని, మన జిల్లాలో ప్రారంభించినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అభివృద్ధి పనులన్నీ కూడా ఈ సంవత్సరం అన్ని పూర్తయ్యి ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలని, జిల్లా యంత్రాంగాన్ని అంతటినీ కూడా ఆ భగవంతుడు వెనకుండి నడిపించి ప్రజలకు మంచి సేవ చేసే పరిస్థితిని మాకు కల్పించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి జిల్లా యంత్రాంగం తరపున, రెండు జిల్లాల తరపున ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దలు మంత్రి గారు, స్వామి గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, వెంకట్రావు గారు, ఇక అధికారులు అందరూ కూడా డిఆర్ఓ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు, ఇక శ్రీనివాసరావు గారు బీజేపీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఏసీ గారు ఉన్నారు, ముఖ్యంగా కలెక్టర్ గారు శ్రీమతి గారు కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ పంచాంగ శ్రవణం వినేదాని కోసం అంటే బ్రహ్మశ్రీ మండపల్లి దక్షిణామూర్తి గారి ద్వారా ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మనం ఎంతో ఆనందంగా విన్నాం. దీంట్లో లాభం నష్టం అనేది చాలా వరకు కూడా వివరించారు దక్షిణామూర్తి స్వామివారి ద్వారా. అయినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అదేవిధంగా ఆలోచనతో రాష్ట్రం ఇంకా ముందుకు వెళుతుంది అనేది ఒక భరోసా కంటిన్యూ కూడా పెద్దలు చెప్పడం అనేది ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా మనం అందరం కూడా సంతోషకరమైన విషయం అది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువగా మంచి ప్రాజెక్టులు కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు చూపించే తపన అనేది అర్థమవుతుంది. వారు ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా కూడా ఏ విధంగా రాష్ట్రానికి నిధులు రాబట్టాలనే వారి ఆలోచన అనేది చూసుకునే ఉంటాం కాబట్టి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అంటే ప్రత్యేకంగా ఒంగోలు పార్లమెంట్కి 2 జిల్లాలు అయిపోయింది, ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా, 2 జిల్లాల్లో కూడా మనం అభివృద్ధి అనేది కూడా చూడాల్సిన అవసరం అనేది ఉన్నదనేది మంత్రి గారికి అందరూ కూడా గౌరవ
కలెక్టర్ గారు శాసనసభ్యులందరికీ కూడా కోరుకుంటూ నేను ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది ఎక్కువగా కూడా చూసుకునే దాని కొరకు మనకు ఎక్కువ మంది ఉన్నారు. మార్కాపురం జిల్లా అభివృద్ధి అనే దానికి చాలా తక్కువ మంది నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ నిధులు కూడా మార్కాపురం కూడా జిల్లాకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలని కూడా కోరుకుంటూ గౌరవ కలెక్టర్ గారికి అయితే కొత్తగా కలెక్టర్ ఆఫీస్ కూడా బిల్డింగ్ నిర్మాణానికి కొరకు ఒక ఆలోచన కూడా వారికి రావాల్సింది. దాంతోపాటు ఇవాళ వారు కూడా పదవి బాధ్యతలు అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన అధిపతిగా అంటే మేయర్గా రిటైర్ అయిపోయారు కాబట్టి ఉన్నప్పుడు అని ఇప్పుడు వారు కూడా స్పెషల్ ఆఫీసర్గా కూడా ఇవాళ దానిని పదవి బాధ్యతలు చేపట్టబోతున్నందుకు అని ప్రత్యేకంగా అభినందిస్తూ గారు ఇవాళే మీకు ఒక 100 కోట్ల రూపాయల వరకు మీరు ఏ విధంగా బయట నుంచి ఫండ్స్ తీసుకురావాలనేది మినిమం ఒక ప్లానింగ్ కూడా చేయండి ఉన్నప్పుడు కూడా తెలుపుకుంటూ బ్రహ్మశ్రీ మన మండపల్లి దక్షిణామూర్తి గారు ఏంటంటే పంచాంగ శ్రవణం అంటే ఎక్కువగా కొంచెం సమయం తీసుకుంటున్నాను. దాదాపు వారు చెప్పినట్టుగా 21 సంవత్సరాల నుంచి పంచాంగ శ్రవణం అంటే ఇది ప్రభుత్వం తరఫున కూడా ఏర్పరుస్తున్నది. ఇంకా కూడా ముందు కూడా వింటుండేది. ఆ 25 సంవత్సరాల్లో మన దక్షిణామూర్తి గారి ఆశీస్సులు తీసుకుంటూ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణం అనే దానికి ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ కొన్ని సంవత్సరాల ఎలక్షన్ కోడ్ ఉండేది. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఎలక్షన్ వస్తుంటుంది కాబట్టి ఆ కోడ్ సమయంలో అంటే అఫీషియల్గా మేము ఎప్పుడు కూడా రాలేము కాబట్టి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వారితో కూడా ఆశీస్సులు కూడా తీసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతున్నాయి. అందువల్ల మాగుంట కుటుంబాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఆశీస్సులు తీసుకున్నారు కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి పరామనామ సంవత్సరం అనేది కూడా శ్రీనివాసులు గారు చక్కగా కూడా సెలవిస్తారు ఉన్నప్పుడు మీకు మరొకసారి ఆశీస్సులు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మావుడి శ్రీనివాస్ రెడ్డి గారికి, బీజేపీ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా విధి చేసిన అధికారులందరికీ విధి చేసిన ప్రజలందరికీ కూడా ఈరోజు దక్షిణామూర్తి పంతులు గారు చెప్పినట్టు రైతులు ఈ సంవత్సరం ప్రధానంగా ఉంటారు, వర్షాలు బాగుపడతాయి, పంటలు బాగుపడతాయి అవన్నీ చెప్పారు. సో అది మంచి రైతులకి మంచి విషయాలు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ఎంత కష్టపడతా ఉన్నారు. ఈసారి గోదావరి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇది కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తామన్నారు. రైతులకి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ సంక్షేమం అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా పంచగంలో ఈ మధ్య కాలంలో బీదవారికి అది ముఖ్యమైన సంవత్సరం, వాళ్ళకి చాలా పనులు జరుగుతాయని మా పండితులు చెప్పారు. సో అది చాలా కూడా మంచి విషయాలు. అంటే ఈరోజు అది రైతులతో పాటు ఇటు బీద అనే వాళ్ళకి కూడా మంచి సంవత్సరం అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని బాగున్నాయి. అంటే మా జిల్లా బాగుంటే మంత్రి గారు కూడా అన్ని బాగున్నాయి. మా పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ అన్ని బాగున్నాయి. అందుకని ఇంకొకసారి ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు.